ఎందుకు లాగుతారు? వెళ్ళేటప్పుడు చెప్పిన డైలాగు ఒకసారి గుర్తించుకోండి. కౌసల్య, వచ్చేటప్పటికి వేడి నీళ్ళు పెట్టించు, స్నానానికి మంచం మీద దుప్పటేసుంచు, కాలు పట్టడానికి గ్లాసు పాలు తెప్పించు. ఎనర్జీకి దీంట్లో ఏది మర్చిపోయినా నీకు విరిగిపోద్ది. దట్ ఈస్ డబుల్ స్టార్. వచ్చేటప్పటికి వేడి నీళ్ళు ఎందుకు? మంచమో దుప్పడే ఎందుకు? దెబ్బలతో ఇలా పడుకోవడానికి. పాలెందుకు? దెబ్బలు తగ్గి పౌడర్ కలుపుకుని తాగడానికి. చెత్తనాసాను తోసి పారిపోయారు. లేదంటే పారిపోక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతారా? అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దండి వద్దండి అని. విన్నారా? పెద్ద పోటీగాళ్ళలాగా పట్టుకుంటూ వెళ్ళారు. ఏమైంది? అల్లుడని కూడా చూడకుండా మీ అమ్మ మెత్తగా దంచేసింది. అమ్మా, ఆవిడ చేతులు ఇరిగిపోను. అసలు ఇంత ముత్తుగా పొత్తుగా అమ్ముల్ బేబీలా ఉంటానే, అలాంటిది నన్ను కొట్టడానికి ఆవిడ కాళ్ళు ఎలా వచ్చాయి? కాళ్ళ అంటే మిమ్మల్ని కొట్టింది కాళ్ళతోనా? స్టార్ట్ చేయడం చేతులతోటే మొదలెట్టింది. ఆ తర్వాత ఫినిషింగ్ లో ఏమేం వాడిందో నా బాడీలో అబ్బా ఏ పాటలు విడిచిందో నాకే గుర్తులేదు. అబ్బా, అయినా చెరుకు గడకి లేని బాధ చెరుకు మిషన్ కి ఎందుకు అని మా అమ్మకి లేని బాధ మీకెందుకండి? నో, మనం సినిమాలో మాత్రమే స్టార్ కాదని బయట కూడా స్టార్ అని నిరూపించుకోవాలనుకున్నా. మా అమ్మ చేతిలో ఎరకొట్టి తోడగొడితే తెలంగాణ, అడుగు పెడితే ఆంధ్ర, చిటికెత్తే రాయలసీమని షేక్ చేయగల స్టార్ అయి ఉండి ఆఫ్రా ఒక ఆడదాని చేతిలో తల్లి నిండడానికి సిగ్గు లేదు. ఆవిడ ఆడదా? ఆడజాతికి అవమానం. స్టార్ని, మగాన్ని, తర్వాత అల్లుణ్ణి, కూతురి మొగడన్న జాలి కూడా లేకుండా పిచ్చ పిచ్చ కొట్టిందే. ఆడదాని మీద పసిపిల్లల మీద చెయ్యేనని ఆ చెన్నకేశ్వరం మీద ఒట్టు పెట్టుకున్నాను కాబట్టి మీ అమ్మ బతికింది. లేదంటే నా చేతుల్లో చితికిపోయేది. అవునా? అరే అమ్మొచ్చింది. ఈ పోటీగాడు పంచి కొడితే బాడీ పంచనామా చేయించుకోవడానికి కూడా పనికిరాదంట. పంచనామా కాదు, మా అమ్మ పేరింటేనే పక్క తడిపేస్తున్నాడు మా ఆయన. పిచ్చినామా.